కష్టం. వాళ్ళు దాదాపు 10 లక్షలకు పైగా ఈ ప్రత్యేకమైన శీతల ఆహార పదార్థాలను ప్రతి ఏటా తయారు చేస్తున్నారు. వాళ్ళ మొదటి సవాల్ అత్యుత్తమమైన ఓట్ మీల్ కుకీని తయారు చేయడం. ప్రపంచంలో ఇదేం అత్యంత కఠినమైన పనిలా అనిపించదు. అవును, కానీ యాష్లే చాప్మెన్ ఒక పరిపూర్ణమైన వ్యక్తి. అతడు తన ప్రమాణాలకు తగిన కుకీలను కనిపెట్టలేకపోయాడు. దాంతో తానే ఒక అనుభవం ఉన్న షెఫ్ అవడం వల్ల తన అభిరుచికి తగిన కుకీని తయారు చేశాడు. మా రోజుల్లో వేయించడానికి సంబంధించి నేను చాలా ప్రయోగాలు చేశాను. నేను చేసిన మొదటి వంటకం పెద్ద సంఖ్యలో ఓట్ మీల్ కుకీ. 2-3 రాత్రుల పాటు వాటిని వేయిస్తూనే ఉన్నాం. ఆ తర్వాత వాటిని ఆఫీసుకు తీసుకొచ్చాం. అదో రహస్యమైన వంటకం. వీటికి కాసింత ఘాటు రావడానికి దాల్చిన చెక్క, అల్లం కూడా కొద్ది మొత్తంలో కలిపారు. దీని గురించి మీరు ఇంతకు ముందు కూడా విని ఉండరు. మీ అంతటి మీరుగా తయారు చేసుకోవడానికి కూడా ఇది ఉత్తమమైంది. ఇది నిజం. ఈ వ్యవస్థ మొత్తానికి గుండెకాయ లాంటి ఈ యంత్రాలను అమర్చేటప్పుడు వాళ్ళు కనిపెట్టింది ఇది. సరైన శాండ్విచ్లను తయారు చేయాలంటే కుకీలను ప్లేట్లో ఖచ్చితంగా పెట్టాలి. అది మిషన్ చేయలేదు. మేం కనిపెట్టిన సమస్య ఏమిటంటే కుకీల సైజులో కాస్త తేడాలున్నాయి. ఎవరో ఒకరిని మిషన్ కి బదులుగా లోపల ఉంచాలని మేము అనుకున్నాం. మానవీయ స్పర్శ. ఇప్పుడు ఐస్ క్రీమ్ నింపడం. వెనీలా ఐస్ క్రీమ్ పైపుల ద్వారా నేరుగా కుకీల మీద పడుతుంది. ఇక్కడ ఈ మిషన్ లో అంతా సక్రమంగా జరుగుతుంది. ఒక పదునైన సన్నని వైరు ప్రతిసారి ఐస్ క్రీమ్